మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. నేను చాలా రోజుల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నేను చాలా రోజుల నుంచి మనసిప్పి పంచుకోవాలనుకుంటా ఉన్నాను. ఇది చాలా రోజుల నుంచి ఎప్పుడన్నా సరే ఇలాంటి సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఎందుకు మన తెలుగుదేశం పార్టీకి నిలబడ్డాను, దేనికని చెప్పడానికి మనసిప్పి చెప్పుకోవాలి మీ అందరికీ అని అనుకున్నాను. అంటే నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నాడని చెప్పడానికి. పాలిటిక్స్లో సహజంగా మీ అందరూ నాయకులు, మండల స్థాయి నాయకులు, పంచాయతీ స్థాయి నాయకులు, మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలని అనుకోం. సహజం ఇది అందరికీ. మీరు ఒప్పుకుంటారు ఆ మాటకి? మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలనుకోం. కానీ నాకు చంద్రబాబు గారి మీద చాలా అపారమైన గౌరవం, మనస్ఫూర్తిగా. ఎందుకంటే ప్రతి నాయకుడితోటి మనకి ఇష్టపడే అంశాలు ఉంటాయి, విభేదించే అంశాలు ఉంటాయి. ఆయనతో నాకు విభేదించే అంశాలు తక్కువ, సమ్మతి తెలిపే అంశాలు ఎక్కువ నాకు. కాకపోతే ఒకసారి సహకారం, సంఘర్షణ మధ్యలో సరైన మాట తీరు లేకపోతే, సరైన మనం కూర్చొని సమన్వయపరిచే వ్యక్తులు లేనప్పుడు కొంచెం ఇబ్బంది గురవుతుంది. 2014 కూడా ఆ రోజు నేను ఏ కండిషన్స్ లేకుండా, ఒక్క పదవి ఆశించకుండా, ఏం ఆశించకుండా అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీ, మన భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి జనసేనని పెట్టి కూడా, అప్పటికి ఒక 10 మందిని అభ్యర్థులు నిలబెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఎందుకు పెట్టలేదంటే సంపూర్ణంగా నా స్థాయి నుంచి సంపూర్ణంగా గెలవాలి, మీరందరూ అలయన్స్ బాగుండాలి, అలయన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటామని ఆలోచనతో 2014లో మనస్ఫూర్తిగా రోజున ఒక్క పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ మన భారతీయ జనతా పార్టీకి చేసి పెట్టాను ఆ రోజున. మొన్న జైల్లో ఉన్నప్పుడు, చాలా అకారణంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు, ఎలాంటి విషయం లేకుండా జైల్లో పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఆయన వెళ్తా ఉంటే చాలామంది రోడ్డు మీద, అన్న ఆయన్ని బంధించేశారన్న, ఆయన కూర్చోబెట్టి జైలు నుంచి బయటికి తీసుకురండి అన్న అని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం తమ్ముడు నా దగ్గరికి వచ్చి దారి పొడుగుతో మాట్లాడుతుంటే చాలా కదిలించేసింది. ఇది నేనేం కోరుకుంటానంటే, మనందరి మధ్య మన విభిన్నమైన పార్టీలకు చెందిన వ్యక్తులం కావచ్చు, కానీ మనందరం కలిసి భారతదేశానికో, ఆంధ్రప్రదేశ్, మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కో మనం పని చేసుకోవడానికి వచ్చాం. మనందరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు అన్ని విషయాల మీద, కానీ ఎక్కువ శాతం ఏకాభిప్రాయం ఉండేలాగానే మనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ పొత్తు కూడా అలాంటిదే. అన్నీ మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు, అన్నీ మనం కూర్చొని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ శాతం 70-80% అందరం ఏకీభవించే పరిస్థితులే ఉంటాయి. నాకు ఎదుగుదల ఉండి కూడా ఎందుకు నన్ను నేను కుదించుకొని 25 స్థానాలకు ఎందుకు కుదించుకున్నానంటే, మీ దగ్గర బలమైన స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీకి. మేము స్ట్రక్చర్, మా దగ్గర యువత బలం ఉంది, మా దగ్గర కొట్లాడే బలం ఉంది, మా దగ్గర కొట్లాడే శక్తి ఉంది. నేను మా యువత అందరికీ చెప్తుంటాను, మా మహిళా నాయకులందరికీ చెప్తుంటాను, మా నాయకులందరికీ చెప్తుంటున్నాం, భారతీయ జనతా పార్టీని చూసి కానీ, తెలుగుదేశం పార్టీని చూసి కానీ మనం నేర్చుకోవాల్సింది, ఒక ఇంతమంది జనసందోహాన్ని ఒక స్ట్రక్చర్లో ఎలా పెట్టాలి అనేది మీ రెండు పార్టీలను చూసి నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీని చూసి పదే నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే ఎవరైనా సరే నేర్చుకోవడం మీద, ఎవరి దగ్గర ఇచ్చిన పాఠాలు నేర్చుకోవడానికి జనసేన మేమందరం సంసిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు నేను వెళ్ళాను లోపలికి. నా దగ్గర నాకు పెద్ద ఆలోచన ఏం లేదు. పాప ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక మహానగరాన్ని ఆయన మేధస్సుతోటి, ఆయన ఆలోచన విధానంతో, ఎందుకు నాకు తెలుసు ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో, అలాంటిది ముఖ్యమంత్రిగా ఉండి ఒక మాదాపూర్ లాంటి ఒక హైటెక్ సిటీని ఆయన కూర్చొని రూపకల్పన చేశారు, 2020 విజన్ అని. అలాంటి వ్యక్తి ఎక్కడో మన రాజమండ్రి జైల్లో అలా కూర్చొని ఉంటే నాకు చాలా బాధ కలిగింది. లోపలికి వెళ్ళి మొత్తం అన్ని ఆ సెక్యూరిటీ మెజర్స్ అన్ని తట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన చూస్తుంటే, ఒకప్పుడు అందరికీ ఈయన్ని జేజేలు పట్టిన ముఖ్యమంత్రి గారికి కానీ ఇలాంటి దుస్థితి కలిగింది. నేనేం చేయగలను ఆలోచించాను. బయట పార్టీ వాడిని, నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కాదు, కానీ నాకు మీ నాయకుడు తాలూకు బాధ, మీ అందరి బాధ నన్ను చాలా చాలా తాకింది.
నేను చేయగలిగేది ఏంటి? నేను చేయగలిగేది ఏమనుకున్నానంటే మనందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మనందరం కలిసి వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి కలిగించాలి. నా వంతు కృషి నేనేం చేయగలను? సహజంగానే పొత్తు ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకుల మీ అందరికీ కూడా, సీనియర్లందరికీ తెలుసు, ఇలాంటి పొత్తులో ఆమ్ ట్విస్ట్ చేస్తారు. మాకు ఇన్ని సీట్లు కావాలి, మాకు ఇది కావాలి, అలా కండిషన్స్ పెట్టే పొత్తు ఉంటుంది ఎప్పుడు. నేను అవేం పెట్టుకోలేదు మనసులో. ముందు మీ నాయకుడు బయటికి రావాలి, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి అన్న ఒక్కటి తప్ప. ఎందుకంటే లెక్కలేసేవాడైతే వాడు పవన్ కళ్యాణ్ అవ్వడు. మనసుతో స్పందిస్తాను, మనకి తెలివితేటలతో స్పందించను, మనసుతో స్పందిస్తాను. కానీ నేను మనసుతో స్పందించినప్పుడు చాలామంది మా నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే మనకి మండపేట నుంచి కూడా లీలాకృష్ణ గారు సర్వేశ్వరరావు గారితో కూర్చొని మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన సర్వేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు, మీరు చాలా పెద్ద హృదయంతో చేశారంటే లీలాకృష్ణ గారు అంటా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.